హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. మన సబ్స్క్రైబర్స్ మోస్ట్ వాంటెడ్ రెసిపీ అయిన పానీపూరిని ఈరోజు చూపించబోతున్నాను. సో ప్రిపరేషన్ చూసే ముందరే వీడియోని లైక్ చేసేయండి అండ్ మరిన్ని రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో కింద కామెంట్ చేసేయండి. ముందుగా పూరీలు తయారు చేసుకుందాం. బౌల్లో 1 కప్పు బొంబాయి రవ్వ, 3 స్పూన్స్ మైదా, తగినంత ఉప్పు వేసి కలపాలి. దీనికి కొద్దిగా వేడి నీళ్లు పోసుకుని గట్టిగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు మాత్రమే వేసుకోవాలి, అప్పుడే పిండి మెత్తగా ఉంటుంది, పూరీలు బాగా వస్తాయి. ఇలా కలిపిన పిండి మీద తడి క్లాత్ వేసి 20 నిమిషాలు పక్కనుంచాలి. కంపల్సరిగా తడి క్లాత్ వాడాలి, లేదంటే పిండి గట్టిగా అయిపోతుంది. 20 నిమిషాల తర్వాత ఈ పిండిని ఉండలుగా చేసి ఒక్కొక్కటిగా ఒత్తుకోవాలి. మనం పిండిని రవ్వతో కలిపాం కాబట్టి చుట్టూ సాఫ్ట్గా రాదు. ఇలా పల్చగా ఒత్తిన తర్వాత రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. నేను బాటిల్ క్యాప్తో కట్ చేస్తున్నాను, మీరు రౌండ్గా ఉన్న దేంతోనైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కట్ చేసిన పూరీల్ని వెంటనే తడి ఆరకుండా ఒక్కొక్కటిగా నూనెలో వేసి వేయించుకోవాలి. చూసారుగా, ఇలా ఒక్కొక్కటిగా వేసి ఇలా గరిటతో తడుతూ వేయించుకుంటే పూరీలు పొంగుతాయి. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, కట్ చేసిన పూరీల్ని తడి ఆరకుండా వెంటనే వేయించేసుకోవాలి, అప్పుడే పూరీలు పొంగుతాయి. మాకు ఇలా కుదరదు, అన్ని పూరీలు ఒకేసారి కట్ చేసుకుంటాం అనుకుంటే అలా కట్ చేసుకున్న పూరీల్ని తడి క్లాత్తో కవర్ చేసేయండి. అన్ని పూరీలు పొంగుతాయని గ్యారంటీ లేదు, అక్కడక్కడ 1-2 పొంగవు. సో అలా పొంగని వాటిని చాట్లో యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా ఎర్రగా వేగిన పూరీలను తీసి చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం. ఉడికించిన బంగాళదుంపల్ని మ్యాష్ చేసి దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కారం, చాట్ మసాలా, ఉప్పు వేసి కలుపుకుంటే స్టఫింగ్ రెడీ.
పానీ. మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకుని వాటర్ యాడ్ చేసి 1/2 స్పూన్ చాట్ మసాలా, తగినంత ఉప్పు వేసి కలిపి నిమ్మరసం పిండుకుంటే పానీ రెడీ. దీనికి నేను కూలింగ్ వాటర్ యాడ్ చేశాను, ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. చూసారుగా, ఇదేనండి ఈరోజు రెసిపీ, హోమ్ మేడ్ పానీపూరి. లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి వెంటనే ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రేపు ఇంకొక రెసిపీతో మేము ముందుకు వస్తాను. స్టే ట్యూన్. బాయ్ బాయ్.